ఒక సంతకం, కేవలం ఒకే ఒక సంతకం ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చగలదా? ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 1,00,00,000 సంతకాలు, 1 crore సిగ్నేచర్స్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవిని ఎరుగని ప్రజా ఉద్యమం ఇది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన ఈ 1,00,00,000 సంతకాల అస్త్రం అసలు ప్రభుత్వం మనసు మారుస్తుందా, లేక ఈ పేపర్లు కూడా చెత్తబుట్ట పాలవుతాయా? ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ టు వైజీ గైడ్ తెలుగు. ఫ్రెండ్స్, అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే 2024 ఎన్నికల ముందు వరకు సీన్ వేరే. అప్పటి జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మొదలుపెట్టింది. ఎందుకంటే దీని లక్ష్యం ఒకటే, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, అలాగే పేదవాడికి ఉచిత వైద్యం అందాలి అని. కానీ ఇప్పుడు సీన్ మారింది, ప్రభుత్వం మారింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఒక కొత్త ప్రతిపాదన తెచ్చింది. అదే పీపీపీ మోడల్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వం కట్టిన కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం. దీని ద్వారా ఇంకా ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది అన్నది ప్రభుత్వం ఆలోచన. కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 సంతకాల సేకరణ, 1 crore సిగ్నేచర్ క్యాంపెయిన్ చేపట్టారు. డిసెంబర్ 2025లో ఈ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఇక్కడ 2 వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ముందుగా ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే, ఖజానాలో డబ్బులు లేవు, ఈ కాలేజీలన్నింటినీ రన్ చేయాలంటే వేల కోట్లు కావాలి, అందుకే ప్రైవేట్ వాళ్లతో కలిస్తే వాళ్ళు పెట్టుబడి పెడతారు, అలాగే కాలేజీలు త్వరగా పూర్తవుతాయి అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి అనేది ప్రభుత్వం ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వాదన వేరే. ఇది పేదవాడి పొట్ట కుట్టడమే. ప్రజల సొమ్ముతో ప్రజల భూముల్లో కట్టిన బిల్డింగులను ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రీగా ఇచ్చేస్తారా? ప్రైవేట్ వాళ్ళు వచ్చాక ఫీజులు పెంచకుండా ఉంటారా? పేదవాడికి అందాల్సిన ఉచిత సీటు, అలాగే ఉచిత వైద్యం ఏమైపోవాలి అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే, రాజకీయాలు పక్కన పెడితే అసలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల జరిగే లాభాలేంటి, నష్టాలేంటి? 2025 డేటా ప్రకారం చూద్దాం. ముందుగా మనం నష్టాలు చూసుకుంటే, ఒకటి ఫీజుల మోత. గవర్నమెంట్ కాలేజీల్లో ఏడాదికి 15,000 నుంచి 20,000 ఉంటే ప్రైవేట్ కాలేజీల్లో అది లక్షలో ఉంటుంది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇలాగే పీపీపీ మోడల్ వచ్చాక ఫీజులు భారీగా పెరిగిపోయాయి. సో పేద విద్యార్థి డాక్టర్ అయ్యే కళ కలగానే మిగిలిపోతుందా అనే డౌట్ అయితే వస్తుంది. అండ్ రెండవది రిజర్వేషన్లు. ప్రభుత్వ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఖచ్చితమైన రిజర్వేషన్లు అయితే ఉంటాయి. అదే ప్రైవేట్ పరం అయితే ఆ రూల్స్ మారుతాయా? ఇది పెద్ద ప్రశ్న. 3, ఆరోగ్యశ్రీకి ముప్పు. అంటే గవర్నమెంట్ కాలేజీల్లో హాస్పిటల్స్ అంటేనే ఉచిత వైద్యానికి అడ్డా. ఇప్పుడు ప్రైవేట్ మేనేజ్మెంట్ వస్తే వాళ్ళు లాభాలు చూస్తారా, లేక పేదవాడికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారన్నది కూడా డౌటే. ఇక లాభాలు అంటే ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం చూస్తే, ఒకటి నిధుల ఆదా, అంటే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది, సో ఆ డబ్బును వేరే సంక్షేమ పథకాలకు వాడచ్చు. అండ్ రెండవది హైటెక్ ఫెసిలిటీస్. ప్రైవేట్ వాళ్ళు వస్తే లేటెస్ట్ ఎక్విప్మెంట్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది అనేది వాళ్ళ వాదన. కానీ లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వైద్యం అనేది వ్యాపారం కాకూడదు, అది ఒక బాధ్యత. కాబట్టి ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. జగన్ గారు సేకరించిన ఈ 1,00,00,000 సంతకాలు ప్రైవేటీకరణను ఆపగలవా అంటే, టెక్నికల్ గా చూస్తే ప్రభుత్వ విధాన నిర్ణయాలు అంటే పాలసీ డిసిజన్స్ ను కోర్టులు కూడా అంత త్వరగా ప్రశ్నించలేవు. కానీ ప్రజాభిప్రాయం, పబ్లిక్ ఒపీనియన్ అనేది డెమోక్రసీలో చాలా పవర్ఫుల్. ఇక్కడ గవర్నర్ జోక్యం, అంటే జగన్ ఈ సంతకాలను గవర్నర్ కు సమర్పించారు. ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని తెలిస్తే గవర్నర్ ప్రభుత్వం నుంచి వివరణ కోరొచ్చు. అండ్ రెండవది లీగల్ ఫైట్. ఈ 1,00,00,000 మంది సాక్ష్యంతో కోర్టులో పిల్లు వేస్తే ప్రజలు వద్దంటున్నారు, ప్రభుత్వం ఎందుకు మొండిగా వెళ్తోంది అని కోర్టు స్టే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ 3, పొలిటికల్ ప్రెజర్. కూటమి ప్రభుత్వం కూడా ఆలోచనలు పడొచ్చు. ఇంత వ్యతిరేకత పెట్టుకుని ముందుకెళ్తే వచ్చే ఎన్నికల్లో దెబ్బతింటామేమో అనే భయం వారిలో మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ సంతకాలు కేవలం కాగితాలు కాదు, ఇవి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఆయుధాలు. సో ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. శ్రీకాకుళం మారుమూల గ్రామంలో పుట్టిన ఒక సామాన్య రైతు బిడ్డ డాక్టర్ అయ్యి తన ఊరికే సేవ చేయాలని కలకంటాడు. సో వాడికి ఉన్న ఏకైక దిక్కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ. ఇప్పుడు ఆ కాలేజీ గేట్లు కూడా డబ్బున్న వాడికే అని బోర్డు పెడితే ఆ రైతు బిడ్డ ఎక్కడికి వెళ్ళాలి? జగన్ చేస్తున్న ఈ పోరాటం కేవలం ఈ బిల్డింగుల కోసం కాదు, ఆ బిల్డింగుల్లో రేపు కూర్చోబోయే పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం. అందుకే కులాలకు, పార్టీలకు అతీతంగా జనం ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. చివరిగా ఒక మాట, ప్రభుత్వాలు మారొచ్చు, పాలకులు మారొచ్చు, కానీ వైద్యం అండ్ విద్య, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేవి అమ్మకానికి పెట్టకూడని ఆస్తులు. జగన్మోహన్ రెడ్డి గారి 1,00,00,000 సంతకాల యజ్ఞం ఫలిస్తుందా, కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రజలు గొంతెత్తితే ఆ శబ్దానికి ఏ ప్రభుత్వం అయినా సరే దిగి రావాల్సిందే.
మీరేమంటారు? మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ చేతిలో ఉంటే మంచిదా లేక ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలా? కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. జై హింద్.